మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాల కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగా. మీకు ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, సేవకులతో ప్రార్థన చేయించుకుంటాం, మనం మేలు కోరిన వారితో ప్రార్థన సహాయాన్ని కోరుకుని ప్రార్థన చేయించుకుంటాం, మనం కూడా ప్రార్థన చేస్తాం. అయితే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొద్ద నుండి దీవెన నెమ్మది మీరు పొందగలిగారా? మనం ఎంత ప్రార్థన చేసి ఎంతగా దేవుని సేవకులను వెంబడించి మందిరంలో విజ్ఞాపన చేసినా అంత అద్భుతమే. కానీ నువ్వు ఒక పని చేస్తే దేవుడు ఒక పని చేస్తాడు. అది మీరు చాలా జాగ్రత్తగా లోకాసు వర్తమానం 6వ అధ్యాయం 38వ వాక్యంలో రాయబడింది. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఇవ్వటం నేర్చుకోండి, మీరు పొందడానికి అలవాటు పడతారు. ఇది ఒక తాళపు చెవి. చాలాసార్లు మన జీవితంలో దేవుని దగ్గర అందుకోవడానికి ఆరాటపడతాం. ఎంతసేపు నాకు దయచేయి ప్రభువా, నాకు ఈ కృప దయచేయి, నాకు ఈ వరం దయచేయి, నా పిల్లలను దీవించు అంటూ ప్రార్థన చేస్తాం. ఆయన అంటాడు, నేను తప్పక మిమ్మల్ని దీవిస్తాను, కానీ మీరు చేసే పని చేయండి. అదేమిటంటే మీరు ఇవ్వటానికి అలవాటు పడండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అంటే అర్థం ఏంటంటే పరలోక వాగ్దానాలు నెరవేర్చబడాలి అనుకుంటే నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. మరొకసారి జ్ఞాపకం చేయనా? ఈ శుభవేళ ఈ మాట వింటున్న సహోదరులారా, ఇవ్వడం అంటే నువ్వు ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు ముందు ఇవ్వడానికి అలవాటు పడాలి. పేదవారికి ఆహారం ఇచ్చావు అనుకో, రోగికి ఆదరణతో కూడిన కొన్ని వస్తువులు ఇచ్చావు అనుకో, కృంగిన వారిని మాటల ద్వారా ఆదరించి లేపావు అనుకో, అంటే నీ నుండి ఇతరులకు ఏదైనా ప్రతిఫలం ముట్టాలి. నీ నుండి ధనం కానీ, వస్తువులు కానీ, ఆదరణ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ నువ్వు పంచగలిగితే, ఇవ్వగలిగితే అది పొందుకుని వాడు తృప్తిపరి దేవుని స్తుతిస్తారు. ఆకాశమందున దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడు నీవు ఇచ్చావో అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. అప్పుడు నీవు దేవుని వైపు తిరిగి అయ్యా అంటే ఆయన అంటాడు, మీరు అడగకమునిపే మీ అవసరం నేను తీరుస్తాను. మీరెవరో నాకు బాగా తెలుసు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగిస్తూ అనేక కార్యక్రమాలు ఎరిగిన వారమై, బైబిల్లో చదివిన వారమై వాటిని అన్వయింప చేసుకుని నడిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక సేవకుడిగా నేను చెప్పగలిగింది ఇవ్వడం అనేది. అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా? నీవు గుప్పిలు విప్పడం హృదయపూర్వకంగా జరగాలి. కానీ నీవు గుప్పిలు బిగించినంత కాలం దేవుడు ఆకాశాన్ని బిగిస్తే ఆయన ఆకాశాన్ని విప్పి అంటాడు, నువ్వేం గుప్పిలు విప్పవు. మరి అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది? నీ మందిరం ఉంది కదా, దాని పరిచయకు గుప్పిలు విప్పుతున్నావా? సేవకులు ఉన్నారు కదా, వారి కొరకు గుప్పిలు విప్పుతున్నావా? పేదవారు ఉన్నారు కదా, గుప్పిలు విప్పుతున్నావా? అంటే నువ్వు విప్పడం మొదలైతే అద్భుతం. ఉదాహరణ చెప్పన, పిడికిడి విత్తనాలు తీసుకుని రైతన్న వెళ్ళి జల్లుతాడు. కానీ విప్పిన తర్వాత పంట భుజాల మీదకి వస్తుందిగా, తర్వాత ధనాకారం అంతా, ధాన్యమంతా నింపబడి దీవించబడతావుగా. ఒక సేవకుడిగా చెబుతున్నా, దేవుని ఎరిగిన మనం దేవుని ద్వారా పరసాయం పొందాలి అంటే విత్తనం నీ చేతిలోనే ఉంటుంది, విసరడం నీ చేతిలోనే ఉంటుంది. ఆ ప్రక్రియ చేస్తే భుజాల మీద పనం మోసుకునేంత దీవెన కలుగుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీ పరిస్థితుల వలన విత్తలేకపోయినా, విసరలేకపోయినా, గుప్పిలు విప్పలేకపోయినా ప్రార్థన చేసుకోనండి. ప్రభువా, నేను కూడా ఇతరులకి పెట్టగలిగేట్టుగా, విప్పగలిగేట్టుగా, విసరగలిగేట్టుగా నా కార్యం చేసి నన్ను ఆ స్థాయిలో నడిపించవా అని అడిగి చూడండి. నీ దేవుడు ఇతరులకు పెట్టే మనసు నీకుంటే ఇతరులకు ఇవ్వగలిగే ఒక సమృద్ధిని కూడా దేవుడు దయచేస్తాడు. అప్పుడు తర్వాత నీకు ఎంత తృప్తిగా అనిపిస్తుందో, నేను కూడా ఇవ్వగలిగాను, నేను కూడా వెదజల్లాను, నేను కూడా గుప్పిలు విప్పాను. ఆకాశం నీ కొరకు రెడీగా ఉంటుంది. వారు గుప్పిలు విప్పారు గనక ఆకాశం విప్పి దేవుడు చేసే కార్యాలు నీ తల మీద కుమ్మరించబడుతుంటే ఆకాశం మహాసంబరపడిపోతుంది. పరాని వాని కొరకు నేను విప్పబడుతున్నాను, పరాని కుటుంబం కొరకు నేను తెరవబడుతున్నాను. ఎంత బాగుందండి ఈ మాట. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మీ వ్యక్తిగత జీవితంలో ఈ వాక్యానికి లోబడి నడవండి, అద్భుతాలు మీరు చూచుదురుగా. పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ, అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. వాక్యానుసారంగా వీళ్ళను జీవింప చేయండి, వాళ్ళు అనేక దీవెనలు పొందేవారుగా మార్చండి. అది ఇవ్వగలిగేట్టుగా, గుప్పిలు విప్పేటట్టుగా వాళ్ళకి సమృద్ధిని కలుగు చేయండి. కుటుంబ సభ్యులను సంతోషం, సమాధానం, ఐక్యత, రక్షణ, ప్రార్థన జీవితం
మెడుగు వీరిన జీవితంతో నడిపించండి. వాళ్ళ అవసరాలన్నీ తీర్చి పేరు పేరున బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయండి. యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.